సుమారు 75% జిల్లాల్లో ఎకనామికలీ వీకర్ సెక్షన్స్, సోషల్లీ వీకర్ సెక్షన్స్ బ్రైటెస్ట్ స్టూడెంట్స్ ఇందులో మరి అడ్మిట్ చేసుకుని ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ ద్వారా ఇది ఓవరాల్ రిజల్ట్స్ చూసుకుంటే ఓవరాల్ స్కూల్ సిస్టమ్స్ లో బెస్ట్ రిజల్ట్స్ నవోదయ విద్యాలయాల ద్వారా. అంతేకాకుండా ఈ నేషనల్ ఇంటిగ్రేషన్ ముఖ్యమైన ఒక పర్పస్ కూడా మీట్ అవుతుంది. ఎందుకంటే 9th, 10th లో ఒక జవహర్ నవోదయ విద్యాలయ ఒక ప్రాంతం వాళ్ళు ఆ స్టూడెంట్స్ అంతా ఇంకొక ప్రాంతానికి వెళ్ళి అక్కడ 1 year గడపడం అనేది నిజంగా ప్రత్యేకమైన విషయం. దీని ద్వారా ఇంకొక ప్రాంత లక్ష్యాలు కూడా వీళ్ళేమో నేర్చుకుంటూ ఉంటారు. అక్కడ పద్ధతులు, అక్కడ కల్చర్ కూడా ఇంపాక్ట్ చేస్తూ ఉంటారు. సో నేషనల్ ఇంటిగ్రేషన్ పరిధిలో కూడా ఇవి చాలా బెస్ట్ ఎగ్జాంపుల్స్ గా నిలిచాయి. అయితే వీటి ఈ జవహర్ నవోదయ విద్యాలయ సంస్థల్ని ఇంకా స్ట్రెంగ్తన్ చేయడానికి, అన్ని విధాలుగా ప్రోత్సహించడానికి కూడా మరి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మినిస్ట్రీ, ప్రభుత్వం కూడా కృషి చేస్తున్నారు. ఇక్కడ స్టాఫ్ కి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, అవన్నీ కూడా మేము డీల్ చేస్తున్నాం. తప్పకుండా వాళ్ళకి ఒక సరైన వాతావరణం, మంచి సదుపాయాలు కల్పించడానికి పూర్తిగా ప్రభుత్వం కృషి చేస్తుంది. ఈ జవహర్ జేఎన్బీ అయిపోయిన తర్వాత జేఎన్బీ మీద ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? ఇంకేమైనా చర్యలు తీసుకుంటారు? హైయర్ ఎడ్యుకేషన్ యాక్ట్ వచ్చిన తర్వాత దానికి జవహర్ నవోదయ విద్యాలయాలకు లింకప్ చేస్తూ ఇంకేమైనా స్ట్రెంథన్ చేయడానికి చర్యలు తీసుకుంటారు. ఇప్పుడు ఇవి నిన్న అన్నట్టు, ఇందాక చెప్పినట్టు ఇవి మోస్ట్ సక్సెస్ఫుల్ మోడల్ గా నిలిచాయి. అయితే ఈ సోషలీ వీకర్ సెక్షన్స్ నుంచి, ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ నుంచి 75% మరి ఆ స్కూల్లో అడ్మిట్ అయ్యి వాళ్ళకి ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఇచ్చి వాళ్ళకి మంచి భవిష్యత్తు కల్పించడానికి, ఇంకా స్ట్రెంగ్తన్ చేయడానికి వివిధ యాక్టివిటీస్ ద్వారా, టెక్నాలజీ ఇన్ఫ్యూషన్ ద్వారా, మంచి స్టాఫ్ ద్వారా ఇంకా సదుపాయాలు కల్పించడానికి ఇంకా పూర్తిగా కృషి చేస్తున్నాం. ఇది 86లో స్థాపించబడ్డ సంస్థలు. మరి వీటిల్ని ఇంకా రెప్లికేట్ చేయడానికి, ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా పూర్తిగా కృషి చేస్తున్నాం. ఇప్పుడు ఎంప్లాయీస్ వివిధ ఇష్యూస్ మా ముందు ఉంచారు. లాస్ట్ ఇయర్ ఒక స్ట్రైక్ కూడా చేయడం జరిగింది. దాంట్లో ఒక ముఖ్య అంశం వాళ్ళ పెన్షన్ ఇష్యూ. దాని గురించి కూడా మేము పూర్తిగా కృషి చేస్తున్నాం. ఫైనాన్స్ మినిస్టర్ గారితో టేకప్ చేసి డిస్కస్ చేయడం జరిగింది. ఫైనాన్స్ మినిస్టర్ నెగిటివ్ గా స్పందించినా కూడా ఇంకా మేము పర్సూ చేస్తున్నాం. అది క్యాబినెట్ లో కూడా దాని గురించి పూర్తిగా మేము తప్పకుండా నేను ఫైట్ చేస్తానని సభాముఖంగా